హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రేమించిన అమ్మాయి మనల్ని కాదన్నా లేదా మోసం చేసినా కానీ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఒక దండం పెట్టి మళ్ళీ జీవితంలో అటువైపు కానీ వెళ్లకుండా పెద్దలు చూపించిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని సుఖంగా బతకటమే. మీకు కానీ కాస్త ఓపిక ఉంటే ఒప్పించండి, లేదంటే లైఫ్లో చాలా నేర్చుకునేది ఉంది. ఆమెకి బెస్ట్ విషెస్ చెప్పి నీ దారి నువ్వు చూసుకో. ఎలా అంటే, కాదన్న అమ్మాయి నీ దగ్గరికి వచ్చేలా మంచి దారి వెతుకు. ఇంకా మీరు ఫస్ట్ చేయవలసిందేంటయ్యా అంటే, ఆమెను మర్చిపోయే ప్రయత్నం చేయకుండా ఉండండి. గుర్తు వస్తే రాని అని వదిలేయండి. కొన్ని రోజులకు మర్చిపోతారు. మర్చిపోవడం మనకు దేవుడు ఇచ్చిన వరం, దానికి మీ ప్రయత్నం అవసరం లేదు. రెండోది, మందు తాగే వారికి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవారికి దూరంగా ఉండండి. మీరు ప్రేమించిన అమ్మాయికి మీరు నచ్చాలని లేదు, అది ఆమె అభిప్రాయం. మీకు మిమ్మల్ని ప్రేమించేవారు దొరుకుతారు ఖచ్చితంగా. ఇంకా మెయిన్గా ప్రజెంట్ యూత్ గుర్తుపెట్టుకోవలసింది, ప్రేమించే ముందు మీ లవ్ మోసం చేస్తే ఏమి చెయ్యాలో ఆలోచించుకొని ఈ ప్రేమ ప్రవాహంలో దూకవలసినదే. అంటే ఈత నేర్చుకున్న తర్వాతే, అనగా చదువు మొత్తం పూర్తి చేశాకే ఒక అవగాహనతో ఈ ప్రేమ వ్యవహారాలలో కాలు పెడితే బాగుండేదేమో. ఇప్పుడు లోతైన నీటిలో ఈత రాకుండా దూకిన తర్వాత ఊపిరాడడానికి అంత సమయమే ఉండదు. ఖచ్చితంగా కొట్టుకుపోతారు అని మాత్రమే నేను చెప్పగలిగేది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న చాలామందిలో అందరమ్మాయిలు చేసేది వాళ్ళ పుట్టినింటిని ఆశ్రయించడమే. ఇంకా ప్రజెంట్ యూత్ ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ప్రేమ అనే మాట ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ప్రేమ యొక్క సరిహద్దులు చాలా పెద్దవి. నిజమైన ప్రేమ అనేది లక్షల్లో ఒకటి మాత్రమే మనం చూడగలం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మిగతావన్నీ జస్ట్ ఇష్టం అండ్ ఫిజికల్ నీడ్స్ మాత్రమే. మనకిష్టమైన ఏదైనా వస్తువు దూరం అయితే మన మనసు ఎంత బాధపడుతుందో ఇది అంతే. అంతకు మించి గొప్ప వస్తువు దొరికితే మన ఆనందం మళ్ళీ తిరిగి వస్తుంది. మనం మానవ మాతృలమే కదా, కొన్ని రోజులు బాధపడతాం. తర్వాత స్టూడెంట్స్ అయితే స్టడీస్ మీద, ఎంప్లాయీస్ అయితే వర్క్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రేమ అనంతమైనది. ఇద్దరి మనసుల కలయికే కదా ప్రేమ. రెండో చెయ్యి కలవనప్పుడు చప్పట్లు మోగవు. కాబట్టి రెండు హృదయాలు కలిస్తేనే ప్రేమ. తను కాదన్నదంటే ప్రేమ లేదని అర్థం కదా. తను ఈ విషయంలో క్లియర్ కట్గా ఉంది. కాదన్నప్పుడు ప్రెజర్ చేయకూడదు. ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడం. మరి బాధపడటం ఎందుకు? ఆమెతో నీ జీవితం ఆగిపోకూడదు. బాధ 2 రోజులు ఉంటుంది. కాలం ఎంత పెద్ద గాయమైనా మాన్పుతుంది. ఇక్కడ నీ జీవితంలో ఆ అమ్మాయి మాత్రమే కాదు కదా, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇలా మిగతా రక్త సంబంధీకులు అందరూ ఉన్నారు. నువ్వు నిలబడ్డ భూమి కింద నీ వాళ్ళు వాళ్ళ భుజాల మీద నిన్ను మోస్తున్నారు. వాళ్ళ భుజాల మీద నుంచి పండు కోయాలని ఉన్న నువ్వు ఏదో పండు దొరకలేదని పారిపోతే వాళ్ళు విషాదంలో మునిగిపోతారు. ఎవరి కోసమో ఇంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? మీరు ఆలోచించండి. ప్రేమే జీవితం కాదు, జీవితంలో అదొక భాగం మాత్రమే. నీకు 30 ఏళ్ళు నిండే వరకు ఆ ఎపిసోడ్ ఉంటుంది. తర్వాత జీవితకాలంలో ఆ పదం కూడా నీకు మింగుడు పడదు. అంత మధురంగా ఏమీ ఉండదు. స్టూడెంట్ అయితే జాబ్ కొట్టు, ఉద్యోగివైతే ప్రమోషన్ కొట్టు. రెండూ కాకపోతే మంచి కెరీర్ ఎంచుకో. నీ కథకు నువ్వే హీరోవి. నీ ప్రయాణం ఆగిపోలేదు. మంచి గోల్ పెట్టుకో, ఆ గోల్ సాధించు. నువ్వు పుట్టిన 20 ఏళ్లకు పరిచయమైన అమ్మాయి కోసం అంతగా ఆలోచించే నువ్వు, నిన్ను 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన నీ పేరెంట్స్ గురించి ఆలోచించు. ఫస్ట్ నిన్ను కన్నవారి రుణం తీర్చుకో. కాబట్టి ఫ్రెండ్స్, నేను చివరిగా చెప్పేదేంటంటే, మనం ప్రేమించిన వారికన్నా మనల్ని ప్రేమించేవారు దొరకడం చాలా అదృష్టం. వాళ్ళతో లైఫ్ చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. సో మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.